హాయ్ అండి. రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ కర్రీ చాలా చాలా బాగుంటుందండి. మరి ఎలా చేయాలో చూసేయండి. మష్రూమ్స్ని మంచినీళ్ళలో బాగా కడుక్కుని వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి 10 నిమిషాలు. ఆ తర్వాత 2 ముక్కలుగా కట్ చేసుకుని సైడ్కి పెట్టుకోవాలి. కర్రీ కోసం 2 ఆనియన్స్, 2 టమాటాలు, ఇంచు అల్లం, వెల్లుల్లి రెబ్బలు, 2 పచ్చిమిర్చి. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 1 గరిటె ఆయిల్ వేసుకుని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని రోస్ట్ చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు రోస్ట్ చేసుకున్న ఆనియన్స్లో కట్ చేసుకున్న అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి వేసుకుని వేయించుకోవాలి. అలాగే టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకుని అన్నిటినీ బాగా వేయించుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని లిడ్ కవర్ చేసి 1 నిమిషం వరకు మగ్గనివ్వాలి. ఆనియన్స్, టమాటాస్ బాగా మగ్గాయి. ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుని సైడ్కి పెట్టుకోవాలి. కడాయిలో 2 గరిటెలు ఆయిల్ వేసుకుని జీలకర్ర 1 స్పూన్, 2 బిర్యానీ ఆకులు వేసుకుని మంచి ఫ్లేవర్ వచ్చినంత వరకు రోస్ట్ చేసుకోవాలి. ఆ వెంటనే టమాటా పేస్ట్ని కూడా వేసుకుని వేయించుకోవాలి. మంటను మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ వేయించుకోవాలి. రెండు స్పూన్ల కారం, 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకుని అంతా కలిసేటట్లుగా మరొకసారి కలుపుకొని నేను ఈ కర్రీలో స్వీట్ కార్న్ కూడా యాడ్ చేస్తున్నాను. మరొక నిమిషం వరకు మూత పెట్టి మగ్గనివ్వాలి. చూడండి, ఆయిల్ పూర్తిగా సపరేట్ అయ్యింది. ఒకసారి కలిపేసుకుని నేను ఈ కర్రీలో స్వీట్ కార్న్ కూడా వేస్తున్నాను. కొన్ని స్వీట్ కార్న్స్ అండ్ మష్రూమ్స్ కూడా యాడ్ చేసుకుని కొద్దిగా వాటర్ కూడా వేసుకుని లిడ్ కవర్ చేసి కుక్ చేసుకోవాలి. నేను స్వీట్ కార్న్, మష్రూమ్స్ వేసే క్లిప్ మిస్ అయిందండి. స్వీట్ కార్న్స్, మష్రూమ్స్ పూర్తిగా మగ్గాయి. 1 స్పూన్ జీలకర్ర, ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకుని మరొకసారి అంతా కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్స్ విత్ స్వీట్ కార్న్ కాంబినేషన్లో కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ బిర్యానీ, రైస్, చపాతీ, పుల్కాలోకి చాలా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియోని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మా ఛానల్ నుండి వచ్చే లేటెస్ట్ వీడియోని మీరు ముందుగానే చూడవచ్చు. థ్యాంక్ యూ.